హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివ. ఒక్కసారి ఈ మెషిన్‌ని చూడండి. పాతకాలపు టైప్‌రైటర్‌లా కనిపిస్తుంది కదా! కీస్ ఉన్నాయి, పేపర్ పెట్టుకోవడానికి పైన ప్లేస్ కూడా ఉంది, టైపింగ్ కూడా చేస్తుంది. కానీ ఇందులో ఒక పెద్ద నమ్మలేని సీక్రెట్ కూడా దాగి ఉంది. అసలు ఒక టైప్‌రైటర్‌కి ప్రాణం లాంటి అత్యంత కీలకమైన భాగమే ఇందులో లేదు. అదేంటో తెలుసా? అక్షరాలు పేపర్‌పై ప్రింట్ చేసే ఆ మెటల్ ఆర్మ్స్. మరి ఆ మెటల్ ఆర్మ్స్ లేకుండానే అక్షరాలు పేపర్ మీద ఎలా ప్రింట్ అవుతున్నాయి? 1961లోనే ఈ ప్రశ్న ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. చరిత్ర చీకట్లలో దాగి ఉన్న ఈ అద్భుతమైన మిషన్ పేరు ఐబిఎం సెలెక్ట్రిక్. అసలు ఈ ఐబిఎం సెలెక్ట్రిక్ కథ మనకి పూర్తిగా అర్థం కావాలంటే ముందుగా పాతకాలపు టైప్ రైటర్లో ఉన్న ఒక భయంకరమైన మెకానికల్ ప్రాబ్లం గురించి మనం తెలుసుకోవాలి. అదే టైప్ రైటర్స్ జామ్. పాతకాలపు మిషన్లలో ఇదొక పెద్ద తలనొప్పి. ఎవరైనా కాస్త వేగంగా టైప్ చేయడానికి ట్రై చేసినప్పుడు 2-3 లెటర్స్ ఒకేసారికి పైకి లేచి పేపర్ని హిట్ చేస్తాయి. అప్పుడు మెటల్ ఆర్మ్స్ ఒకదానికి ఒకటి ఇరుక్కుపోయి జామ్ అయిపోతుంది. ఈ తరచుగా జరిగే జామ్ వల్ల ఆఫీసులలో పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో మనం గెస్ చేయొచ్చు. పదే పదే ఈ మిషన్లు రిపేర్ చేయాల్సి రావడం టైపిస్టులకు విపరీతమైన నిరాశను మిగిల్చేది. ఈ కష్టాలన్నిటికీ ఒక శాశ్వతమైన పరిష్కారం దొరకదా అని ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న టైంలో సరిగ్గా 1960లలో ఐబిఎం ఇంజనీర్ల మధ్య ఒక సాహసోపేతమైన అసాధ్యం అనిపించే ఒక క్వశ్చన్ పుట్టింది. ఈ క్వశ్చన్ ఒక కొత్త చరిత్రకే నాంది పలికింది. అదేంటంటే, ప్రతి లెటర్కి ఒక డెడికేటెడ్ మెటల్ ఆర్మ్ అవసరమా? ఇవన్నీ తీసేసి ఒకే ఒక్క పార్ట్తో అన్ని లెటర్స్ని ప్రింట్ చేయలేమా అని. 1960స్లో ఇవి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఐడియా. కానీ ఐబిఎం ఆ ఇంపాసిబుల్ని ఛాలెంజ్ చేసింది. వినడానికి పిచ్చిగా అనిపించినా వారు కనుక్కున్న ఈ సమాధానమే ఈ అద్భుతమైన ఆవిష్కరణ. ఆ కౌంట్లెస్ మెటల్ ఆర్మ్ ప్లేస్లో ఒకే ఒక్క విప్లవాత్మకమైన ఒక చిన్న బాల్ని ప్రవేశపెట్టారు. అవును, కేవలం ఒక చిన్న బాల్. ఈ బాల్ మొట్టమొదటిసారి చూసిన వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యేవారు, ఇది టాయా, ప్రింటర్ పార్టా లేదా డెకరేటివ్ ఐటమా అని. కానీ ఈ చిన్న బాల్ మీద మొత్తం ఆల్ఫాబెట్స్ అన్నీ ఉండేవి. లెటర్స్, నెంబర్స్, సింబల్స్, ఇలా టైప్ రైటర్లో ఉండాల్సిన మొత్తం అక్షరాలన్నీ ఈ చిన్న బాల్ మీద అత్యంత ఖచ్చితత్వంతో చెక్కబడి ఉండేది. ఇది నిజంగానే ఇంజనీరింగ్ అద్భుతం. టైప్ చేస్తున్నప్పుడు అసలు ఏం జరిగేదంటే, ఇదొక కంటికి కనిపించని అద్భుతమైన మెకానికల్ డ్యాన్స్ లాంటిది. కీబోర్డ్ మీద ఒక అక్షరం నొక్కిన వెంటనే ఆ అక్షరం ఉన్న చోటికి బాల్ వెళ్ళి అక్కడ టర్న్ అవుతుంది అండ్ బెండ్ అవుతుంది, పేపర్ మీద ప్రింట్ కూడా చేస్తుంది. ఇదంతా మిల్లీ సెకండ్స్లో మన కంటికి కనిపించకుండా జరిగిపోతుంది. ఒకే బాల్ కాబట్టి అది జామ్ అయ్యే అవకాశమే లేదు. మరి ఈ చిన్న ఆవిష్కరణ ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? ఇది ఆఫీసుల పనితీరులో ఒక ఊహించని విప్లవాన్ని సృష్టించింది. టైపింగ్ వేగం అమాంతం పెరిగిపోయింది, మిస్టేక్స్ తగ్గిపోయాయి, ఆఫీసుల్లో ప్రొడక్టివిటీ చాలా అంటే చాలా పెరిగింది. కానీ ఐబిఎం అక్కడితో ఆగలేదు. అప్పటి కాలానికి కనీసం ఊహకి కూడా అందనంత అద్భుతాన్ని కూడా దీంట్లో ప్రవేశపెట్టింది. ఈ రోజుల్లో కంప్యూటర్లో ఒక్క క్లిక్ చేస్తే ఫాంట్ మారిపోవడం మనకి తెలుసు. కానీ సరిగ్గా అదే కాన్సెప్ట్ని అప్పట్లోనే ఫిజికల్ హార్డ్వేర్ రూపంలో తీసుకొచ్చారు. ఈ మిషన్లో ఉన్న గల్ఫ్ బాల్ తీసేసి దాని స్థానంలో బోల్డ్ లెటర్స్ ఉన్న మరో బాల్ని పెడితే చాలు, డాక్యుమెంట్ స్టైల్ క్షణాల్లో మారిపోయేది. ఆనాటి వాళ్ళకి ఇది టైప్ రైటర్ కాదు, భవిష్యత్తు నుండి వచ్చిన మిషన్లా కనిపించేది. ఈ ఐబిఎం సెలెక్టివ్ మిషన్ కేవలం టైప్ రైటర్ ఇండస్ట్రీని మాత్రమే మార్చలేదు, ఇది కంప్యూటర్ వరల్డ్ని కూడా ఇన్స్పైర్ చేసింది. ఈ రీప్లేసబుల్ ఫాంట్స్, మాడ్యులర్ ప్రింటింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ కీబోర్డ్స్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ తర్వాత కంప్యూటర్లో కనిపించాయి. ఒక చిన్న గల్ఫ్ బాల్ టెక్నాలజీ హిస్టరీని మళ్ళీ రీరైట్ చేసింది. నేటి మోడర్న్ కంప్యూటర్ ప్రపంచానికి ఈ ఐబిఎం సెలెక్ట్రిక్ మిషన్ ఒక అతిపెద్ద స్ఫూర్తిగా నిలిచింది.
కొన్నిసార్లు ఇన్నోవేషన్ అంటే కొత్తది యాడ్ చేయడం మాత్రమే కాదు, అవసరం లేని దాన్ని రిమూవ్ చేయడం కూడా. ఐబిఎం అదే చేసింది. టైప్ రైటర్లలోని అత్యంత ముఖ్యమైన భాగాన్ని తీసేసి మొత్తం ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. చరిత్ర చీకట్లలో దాగి ఉన్న ఇలాంటి అద్భుతమైన టెక్నాలజీ రహస్యాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఈ ఇన్వెస్టిగేషన్లో ఇలాగే కొనసాగాలంటే శివ టెక్ కన్సోల్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.